హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కమ్మటి సజ్జ లడ్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, బట్ హెల్తీ కూడా. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు సజ్జల్ని వేసుకోవాలి. సజ్జలు బాగా మునిగేలా వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఈ సజ్జల్ని ఒక 2-3 గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సజ్జల్ని 4 గంటల తర్వాత నీళ్లు వంపేసి అదే తడితో ఒక ప్యాన్లో పోసుకోవాలి. ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల సజ్జల పిండి చాలా స్మూత్గా వస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా సజ్జల్ని బాగా డ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ డ్రై చేసుకోకుండా కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి. నువ్వులు బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న సజ్జలు మిక్సీ జార్లో వేసుకొని తర్వాత పల్లీలు నువ్వులను యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలని యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల సజ్జలకి 1 కప్పు బెల్లం తురిమిని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం తురిమిని స్టవ్ పైన పెట్టేసి ఇందులో 1/2 గ్లాస్ మెయిన్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని బెల్లం మొత్తంని కరిగించుకోవాలి. ఇలా బెల్లంని ముదురు తీగ పాకం వచ్చేంత వరకు బాగా కరిగించుకోవాలి. ప్లేట్లో కొంచెం వాటర్ పోసి ఇప్పుడు ఈ బెల్లంని వేస్తే అది కరగకుండా ఉంటే ముదురు తీగ పాకం వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ పాకం మొత్తాన్ని సజ్జపిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల కమ్మటి రుచి వస్తుంది. ఇప్పుడు వీటిని చిన్న బాల్ షేప్లో తీసుకొని వీటిని లడ్డూలా చుట్టుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి సజ్జ లడ్లు రెడీ అయిపోయాయి. ఇవి రోజుకొకటి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి మరెన్నో లడ్డు రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.